నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చాను. ఇక్కడ ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా ఒక వైద్యుడిగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాల్ని చేస్తున్నారు డాక్టర్ వంశీకృష్ణ. ఒకసారి నియోజకవర్గం లోపలికి వెళ్దాం, ప్రజలతో మాట్లాడదాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. పదండి. అచ్చంపేటలోని పాత బస్టాండ్ ప్రాంతానికి వచ్చాను. కొందరు పబ్లిక్ తో మనం మాట్లాడిద్దాం. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, అదే విధంగా ఎమ్మెల్యే గారి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి మాట్లాడిద్దాం. హలో అండి, చెప్పండి. మీ పేరు? మోత్యా నాయక్. మోత్యా నాయక్. ఎస్ మ్యామ్. మీ ఎమ్మెల్యే గారి గురించి మీరు ఏమంటారు? మా ఎమ్మెల్యే గారి గురించి చూసుకుంటే గతంలో చూసుకుంటే అహంకారానికి ఇక్కడ తావు ఉన్నది. ఇవాళ చూసుకుంటే గత పాలనలో చూసుకుంటే ఇవాళ చూసుకుంటే చాలా ఆత్మీయంగా, ప్రజలతో ఆత్మీయంగా, సన్నిహితంగా, చాలా దగ్గరగా, ప్రజలకు చాలా దగ్గరగా కనబడతా ఉంది. మరి గతంలో చూసుకుంటే మనం ధైర్యంగా లేకుంటే దగ్గర పోయి కలవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు ఉన్న పరిస్థితి లేదు. కానీ ఈరోజు మనం ఒకరం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలిసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మీరు ఏ సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడతారు, అంతేనా? నేరుగా వెళ్ళి మాట్లాడతాం, మా సమస్యను వ్యక్తపరచగలుగుతున్నాం. ఏది ఉన్నా కానీ ఏ సమస్య పైన అనర్గళంగా మాట్లాడగలిగే ఆలోచన అయితే ఈరోజు మాకు కనబడతా ఉంది. తాత మీ పేరు? నా పేరు బుచ్చయ్య. బుచ్చయ్య, ఏం చేస్తుంటారు? అంతటి అభివృద్ధి జరుగుతుందా మీ నియోజకవర్గం, అచ్చంపేట నియోజకవర్గంలో? కనీసం ఉన్న కాడికి ఊడ్చుకుపోయింది వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కాడికి ఊడ్చుకుపోయింది. ఇప్పుడు రాలే, ఇప్పుడు తీసుకొస్తాడు మా రేవంత్ రెడ్డి, చెప్తాడు అదే ఉన్న కాడికి తీసుకుపోయింది. ఇప్పుడు ఎక్కడిది? ఇప్పుడు మళ్ళీ దేవాల్సి వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం కనీసం ఎందుకంటే తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు సాయశక్తులు కృషి చేస్తున్నాడు. ఏ పని చేసినా గానీ ఆయన ద్వారానే మాకు వరకు పనులు నడుస్తున్నాయి. కాబట్టి ఆయనను మేము ఎల్లకాలం దేవునిగానే పూజిస్తాం. ఓకే, మీకు దేవుడు లాగా అనిపిస్తున్నారు మీ ఎమ్మెల్యే. మీ పేరు? నా పేరు నాగరాజు. నేను సీనియర్ ఐఐటి క్యాంపస్ లో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నా. గత ప్రభుత్వం కొంచెం పోల్చుకుంటే ఈసారి మనకు డాక్టర్ వంశీకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవడం మా అదృష్టం అనుకోవాలి. అదేవిధంగా మా అచ్చంపేట ప్రాంతంలో నివసిస్తున్న మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో రానుపోను రవాణా సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ఉండి దగ్గర కొందరు వచ్చేసి హైదరాబాదు, నాగర్ కర్నూలు అట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్లో రెఫర్ చేస్తుంటే మా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దని చెప్పేసి స్వయంగా మా ఎమ్మెల్యే గారే వచ్చి తనకు రోజుకు 100 నుంచి 150 మందికి ఆపరేషన్లు, అది ఏ విధంగా కావచ్చు, కడుపులో గడ్డలు కానీ, లేకపోతే కడుపు నొప్పులు కానీ, గర్భిణీ స్త్రీలు, గర్భసంచులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అట్లాంటి ఏదైనా సరే తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని ప్రజలకు చాలా మంచిగా చూసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళంతా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. నేను అనుభవించిన బాధలు వీళ్ళు అనుభవించవద్దని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నేను నిన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మాట్లాడచ్చు, స్వయంగా తన సొంత అభిప్రాయాలతోటి మాట్లాడుకోవచ్చు. నేను నిన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన. సరే, సో అండ్ సో మా అక్క ఉంది ఇట్లా హైదరాబాద్లోనే నేను చూపించుకున్నాను. సో అండ్ సో మా అక్క ఉంది సార్, నాది కూడా ఇక్కడనే అమరావతి విలేజ్ కొత్తపల్లి ప్రాపర్ అంటే, సరే మీరు రేపు క్యాంప్ ఉంది కదా, రేపు 6 గంటలకు తీసుకొచ్చేసాను అని చెప్పేసాడు. గతంలో ఫోన్ చేసినా మాట్లాడు. గతంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చూడడానికి డాక్టర్లు కూడా ఉండకపోతే ఇప్పుడు చూస్తే స్వచ్ఛంగా మనకు హైదరాబాద్ లో ఏరియా హాస్పిటల్స్ కూడా వారికి రావు. ఎమ్మెల్యే గారు అన్నాడు, మీరు సర్జరీ ఎమర్జెన్సీ ఏదైనా మాకు కాల్ చేయండి, మేము వచ్చేస్తాము, సమస్యలున్నా పరిష్కరిస్తాం. నా పేరు మనమ్మ మేడం, అమరాబాద్ మండలం తుర్కపల్లి గ్రామం. ఇంకా సార్ అయితే మాకు అన్ని మంచిగా చేస్తున్నాడు మేడం. మాకు ఏదైనా ఇప్పుడు ఫ్రీగా ఆపరేషన్ అంటే లక్షలు కావాలంటే మేము 1000 రూపాయలు లేని వాళ్ళము 100 రూపాయలు గుడకంగా పెట్టి మేము ఇప్పుడు టెస్టులు చేయించుకోవాలి పరిస్థితి మాది. కానీ లక్షలైనా 1000 అయినా ఏ దానికైనా ప్రతి ఒక్క దానికి మాకు మస్తు సహాయం చేస్తున్నాడు మేడం సారు.
అన్నిటికీ దేనికైనా ఎమర్జెన్సీ వార్డులో పెట్టాలి అని ఫోన్ చేసి మరి వాళ్ళకి ఎక్కడ ఉన్న గుట్టంగా ఫోన్లు చేసి పెట్టించి మాకు చూపిస్తున్నాడు, చేపిస్తున్నాడు. ఆపరేషన్స్ గుట్టంగా చాలా మందికి పోయినసారి కూడా క్యాంపులో చాలా మందికి 1000 మందికి చేసిండు. ఇప్పుడు గుడకంగా చాలా మందికి మస్తు మందికి చేస్తున్నాడు మేడం, మస్తు సాయం చేస్తున్నాడు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం మేడం. మేము ఇప్పటికైతే 1000 మంది ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నాడు సారు, మస్తు మంది ప్రాణాలు కాపాడుతున్నాడు. మేము మస్తు హ్యాపీగా ఉన్నాం మేడం సార్ వలన.